ఆ జిల్లాలో నిన్నటిదాకా ఒక లెక్క ఇక నుంచి మరొక లెక్కట. అనఫీషియల్ గా రిటైర్ అయిన రాజకీయ నేతలు, పోటీకి దూరంగా ఉంటున్న మాజీలు, రాజకీయాల్లో సత్తా చాటుతామంటున్న యువ నేతలు కొత్తగా తెరపైకి వస్తున్నారట. వాళ్ళందరినీ కామన్ గా ఆకర్షిస్తున్న అంశం ఒకటేనట. అది అయస్కాంతం లాగినట్టు రారమ్మని వాళ్ళందరినీ రాజకీయాల్లోకి లాగుతోందట. దీంతో వాళ్ళంతా టికెట్ ప్లీజ్ అంటూ పార్టీల పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. ఇంతకీ ఏదా జిల్లా, వాళ్ళందరిలో ఆశలు చిగురింపజేస్తున్న ఆ అంశం ఏంటి? మాజీలో తాజా ఆశలు, వారసుల్లో ఉరకలు వేస్తున్న ఉత్సాహం, రిటైర్మెంట్ ను వాయిదా వేసి రంగంలోకి సీనియర్లు, డీలిమిటేషన్ ఆశలు, నెల్లూరు నేతల్లో కొత్త కలలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా అంటేనే పెద్దారెడ్ల జిల్లా. దీన్ని ఏపీకి పొలిటికల్ రాజధానిగా చెబుతుంటారు. ఇక్కడ రాజకీయాల తీరు ఎప్పుడు భిన్నంగానే ఉంటుంది. ఏపీలోని బడా రాజకీయ కుటుంబాల ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చేది నెల్లూరు జిల్లానే. దశాబ్దాలుగా ఇక్కడ కొన్ని కుటుంబాలు రాజకీయాలను శాసిస్తూ వచ్చాయి. నెదురుమల్లి, నల్లపురెడ్డి, ఆనం, మేకపాటి, మాగుంట కుటుంబాలు జిల్లా రాజకీయాలపై చెరగని ముద్ర వేశాయి. తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో పెను ప్రభావం చూపారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి కోవూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి జిల్లా రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సృష్టించారు. మరోవైపు సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒకే నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రికార్డు సృష్టించారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలు మరో 5 స్థానాలు పెరిగి 15 నియోజకవర్గాలు అవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉదయగిరి, కావలి, కోవూరు, ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక నెల్లూరు పశ్చిమ, నెల్లూరు సెంట్రల్, నెల్లూరు తూర్పు, వింజమూరు, రాపూరు లేదా అల్లూరు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అనఫిషియల్ గా రిటైర్ అయిన రాజకీయ నేతలు, బడా వ్యాపారులు కొత్తగా రాబోయే సీట్లపై ఇప్పటి నుంచే ఖర్చులు వేస్తున్నారట. నెల్లూరు జిల్లాలో ఆర్థికంగా బలపడ్డ చాలా మంది వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాతతరం నేతలకు అవకాశాలు రాకుండా పోయాయి. జిల్లాలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గత 15 ఏళ్లుగా పోటీకి దూరంగా ఉంటున్నారు. అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంబం విజయరామిరెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డి, బొల్లినేని రామారావు ఇలా పలువురు మాజీలు ఎన్నికల బరికి దూరమయ్యారు. డీలిమిటేషన్ తో జిల్లాలో మరో 5 నియోజకవర్గాలు పెరిగితే వాళ్లలో చాలా మంది మళ్లీ ఎన్నికల బరిలో దిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోందట. ఇక డీలిమిటేషన్ తో బడా నేతల వారసుల్లో కూడా ఆశలు రేగుతున్నాయి. సీట్లు పెరిగితే పోటీకి సై అంటున్నారట వాళ్ళు. వేమిరెడ్డి కుటుంబం నుంచి అర్జున్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముందన్న ప్రచారం నడుస్తోంది. ఇక వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లాలో యాక్టివ్ గా ఉన్నారు. రాష్ట్రంలోనే చురుగ్గా పనిచేస్తున్న వైసీపీ పెద్ద తలకాయల్లో ఆయన ఒకరు. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే కాకాణి కుటుంబానికి వైసీపీ తప్పకుండా ప్రాధాన్యత ఇస్తుందని లోకల్ టాక్. కాకాణి కుమార్తె పూజితారెడ్డి ఎన్నికల బరిలో దిగే అవకాశముందని వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుందట. ఇక ఎమ్మెల్సీగా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయడం ఖాయమైందనే ప్రచారం నడుస్తుంది. డీలిమిటేషన్ ఆశలు పాత కొత్త నేతల కలలకు కొత్త రెక్కలు తొడుగుతున్నాయట.